మరి దేవుడు స్వలింగ సంపర్కులుగా ఎందుకు సృష్టించాడు? దేవుడు ఒక మనిషిని స్వలింగ సంపర్కపు ఆశలతో సృష్టించడు. పాపాన్ని బట్టి స్వలింగ సంపర్కులుగా మారతారని, అది వారి ఎంపిక అని బైబిల్ చెప్తుంది. సైన్స్ పెరిగే కొద్దీ దేవుడిచ్చిన రూపాన్ని ఇష్టం వచ్చినట్లుగా మారుస్తున్నారు. ముక్కు బాలేదని ప్లాస్టిక్ ముక్కు, పెదాలు బాలేవని సర్జరీలు. ఇది చివరికి ఎంత దౌర్భాగ్యంగా మారిందంటే, నేను మగాడిగా వద్దని లింగ మార్పిడి చేసుకుంటున్నారు. ఆడవారు మగగా, మగవారు ఆడగా మారుతున్నారు. అవకాశం ఉందని మార్చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. బై బర్త్ మనిషి లోపంతో పుడితే దానికి దేవుడు వారిని శిక్షించట్లేదు. ఇంకా పరలోకంలో హిజ్రా లేదా నపుంసకులకు గొప్ప స్థానం ఇస్తానని చెప్పాడు. కానీ ఏ లోపం లేకుండా పుట్టినప్పటికీ నాకు మగవాడిగా ఉండడం ఇష్టం లేదని, లేదా నాకు ఆడవాడిగా ఉండడం ఇష్టం లేదని లింగ మార్పిడి చేసుకుంటున్నారు. దాన్ని దేవుడు మెచ్చాడు. మనిషికి పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని వారికి ఇష్టం ఉన్నట్లుగా పాపాలు చేయకూడదు